ఇక్కడ మనం కేసీఆర్ మరి ఈ సందర్భంలో వచ్చి మాట్లాడాలి కదా. కేసీఆర్ 2 సంవత్సరాలు రాకపోవడానికి అంటే ఆయన మనసెరిగిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆయన నేను కలిసింది ఓన్లీ 2 సార్లే ఈ అధికారం ఈ 2 ఏళ్లలో అధికారం పోయిన తర్వాత. అదే అదే 2 సార్లు 3 సార్లు కలిసాను అంతే. ఒకసారి మీటింగ్లో కలిసాం, మాట్లాడుకోవడానికి కుదరలేదు. ఒకసారి బర్త్డే విషయం చెప్పడానికి, ఒకసారి మాత్రం ఓడిపోయిన తర్వాత పోయి కొంత మాట్లాడవచ్చు అంతే. అయితే కేసీఆర్ మనసెరిగిన వ్యక్తి ఏంటంటే, రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన ఇదివరకు మంత్రి కూడా కాలేదు అన్నాడు. ఓ 2 సంవత్సరాలు టైం ఇద్దాము, ఆయన ఎట్లా చేస్తాడో చూద్దాం, ప్రజలకు గుర్తిస్తారు, ఆయన చెప్పినవి అమలు అవుతాయా కావా, మనం చేసే మంచి పనులను ముందుకు తీసుకెళ్తాడా లేదా, కాబట్టి ఒక 2 సంవత్సరాలు టైం ఇద్దామని అనుకున్నాడు ఆయన. అంతకుమించి ఆయన వీళ్ళకు కూడా చెప్పాడు, మీరు హార్ష్గా పోకండి ప్రభుత్వం మీద, కొంత సమయం ఇవ్వాలని చెప్పిండు హరీష్కైనా కేటీఆర్ గారికైనా. కానీ వాళ్ళు ఆడున్న పరిస్థితిని బట్టి గట్టిగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఏదున్నా లేకున్నా, కేసీఆర్ లేకున్నా కూడా ప్రతిపక్షం 2 ఇయర్స్లో అద్భుతంగా రాణించింది. ప్రతిరోజు సెన్సేషన్, ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, రెస్ట్లెస్గా పనిచేశారు. కాకుంటే ఫోకస్ ఒకరిద్దరి మీదకే వచ్చింది, కానీ ప్రతి నాయకుడు జిల్లాలలో పనిచేశాడు. టీఆర్ఎస్ ఇచ్చిన కార్యక్రమం, బీఆర్ఎస్ ఇచ్చిన కార్యక్రమాల్ని ప్రతిపక్ష పార్టీగా అమలు చేయడంలో ధర్నాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాళ్ళు చేయగలిగారు. ఒక యాక్టివ్ అయింది ప్రతిపక్షం. ఎలక్షన్లు అయినాక మళ్ళీ ఎలక్షన్ల దాకా జనరల్గా ప్రతిపక్షం యాక్టివ్ ఉండదు. కానీ గత 4-5 అసెంబ్లీ టర్మ్స్ చూసినట్టయితే ఇప్పుడు 9.5 ఏళ్ళు కాంగ్రెస్ యాక్టివ్గా లేకుండే. ఇక్కడ మాత్రం లాస్ట్ 2 ఇయర్స్ టీఆర్ఎస్ చాలా యాక్టివ్ ఉంది. అంటే టీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా విఫలమైంది. చంద్రబాబు పీరియడ్లో కూడా ప్రతిపక్షం విఫలమైంది. ఒక్క జనార్దన్ రెడ్డి ఒక్కడే సిఎల్పి లీడర్గా బాగా కొట్లాడాడు. ఆయన అసెంబ్లీ నుంచి వచ్చిన బుక్స్ అని నేనే చదువుతాను. అట్లనే జయశంకర్ సార్ చెప్పిన దానికి ప్రాక్టికల్గా నాకు స్టడీ చేయడానికి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో బుక్సే నాకు కారణం, పీజేఆర్. సో పీజేఆర్ తర్వాత మళ్ళీ అసెంబ్లీ రాజశేఖర రెడ్డి గారి ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్వీర్యం అయిపోయింది. కేవలం ఆ బషీర్బాగ్ కాల్పులకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం తప్పితే పెద్ద చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏం చేయలేదు. అల్మట్టి ఎత్తిపేస్తా అంటే కూడా అసలు పట్టించుకున్నది లేదు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. గోదావరి మీద, కృష్ణా మీద బ్యారేజీలు రాయలసీమ కాంట్రాక్టర్లే పోయి కట్టారు, ఆయనకు తెలిసిన వాళ్ళే. కానీ నీళ్ళు రాకుండా ఆపుతున్నారు అనేది ఎన్నడూ కూడా ఆయన లేపలేదు. అంటే అపోజిషన్ పార్టీగా చంద్రబాబు పీరియడ్లో రాజశేఖర రెడ్డి విఫలమైండు, రాజశేఖర రెడ్డి పీరియడ్లో చంద్రబాబు విఫలమైండు. టీడీపీ ఉన్నా కూడా కేసీఆర్ టీఆర్ఎస్ ఉద్యమ కోణంలో రాజశేఖర రెడ్డిని గట్టిగా నిలదీశారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంగా టీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. కానీ ఇక్కడ మీరు అంటున్నారు, కానీ మీరు కింద కామెంట్లు ఇవ్వండి. నేను మీ మిమ్మల్ని కూడా కొంత పరుష పదజాలం వాడినరు, అది నాకు బాధ అయింది నేను చూస్తే. కూడా రాస్తారు. ఇప్పుడు కేటీఆర్ పై వీడియో పెట్టినప్పుడు ఒక్కొక్క రోజు 1,00,000 పోతుంది, అంటే 1,00,000 మంది చూస్తున్నారు. టైం కూడా ఎక్కువ ఉంది. హరీష్ రావు వీడియో పెడితే కొన్ని లక్షల మంది చూస్తున్నారు, టైం ఎక్కువ. కానీ కింద కామెంట్లు ఏమొస్తున్నాయంటే, వీళ్ళు ఇంకా మారలేదు, లోపాలు ఉన్నాయి, పోయిన ఎన్నికలప్పుడు ఏ ప్రచారంలో అయితే ఉన్నాయి అంశాలు అవి రాస్తున్నారు. అది వాళ్ళ తప్పేం కాదు, వాళ్ళు మారాల్సిన అవసరం ఉన్నది, మారుతున్నారు. మారుతున్నది కూడా గమనించాలి కదా, గమనిస్తారు కావచ్చు. మారుతున్నారు, మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు. గతంలో ఏం చేసినామో మళ్ళీ రిపీట్ చేయొద్దు అనుకుంటున్నారు. మాలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళ లోపల వచ్చిన మార్పుని నేను స్పష్టంగా చూడగలుగుతున్నా. కాకపోతే ప్రజలు చూడగలిగే స్థాయిలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం, విజిబిలిటీ ఉండాలి, విజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మార్పు అనేది ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ డెస్టినేషన్. కాబట్టి నిరంతరం అవసరం. ఈ తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. కాబట్టి ఈ యంగ్ జనరేషన్కు వీళ్ళ ఆటిట్యూడ్కు చాలా గ్యాప్ ఉంటుంది. తర్వాత కేసీఆర్ ఆటిట్యూడ్కి అయితే ఇంకా చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారి ఆటిట్యూడ్, ఇప్పుడు కేసీఆర్ అంటే నా తరం, నాకైనా 3 ఏళ్ళ తేడా. తర్వాత వచ్చిన తరం కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళంతా తర్వాత తరం వాళ్ళు. వాళ్ళ తర్వాత వచ్చింది హిమాంశు, వీళ్ళ తరం. ఆ తరం ఇంకా ఇప్పుడిప్పుడే వాళ్ళు ఓటాకు వచ్చింది, కొంతమందికి ఓటాకు వచ్చింది. ఇప్పుడు 20 ఏళ్ళు వాళ్ళకు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు పుట్టలేదు వాళ్ళు. తెలంగాణ వచ్చినాడు కూడా 2-3 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఓటాకు వచ్చింది. 2014లో ఒక 5వ తరగతి 3వ తరగతి చదివేటోళ్ళకి కూడా ఇప్పుడు ఓటాకు వచ్చింది. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు. కాబట్టి తరం మారుతున్నప్పుడు ఆ తరం యొక్క వేగాన్ని ఈ పాత తరం అందుకోగలగాలి. తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ప్రజల మనోభావాలు ఎట్లుంటాయి, ఆయన తరం వాళ్ళు, ఆ తర్వాత తరం వాళ్ళది కేసీఆర్ తెలుసు. ఎందుకంటే ప్రజలతో డీలింగ్ అయిపోయి 12 సంవత్సరాలు దాటింది ఆయన ఐఏఎస్లు జనరేషన్. చెప్పేది ఐఏఎస్లు, ఇంటెలిజెన్సు,
పోలీసు, పరిపాలన మొత్తం సెక్రటరీ, వీళ్ళే కదా ఆయన చుట్టూ ఉన్నది. అంతే. ఇక పార్టీ వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ అడగంది చెప్పారు. అవును. తర్వాత ధైర్యం చేసి ఏమైనా తప్పులుంటే కూడా చెప్పరు, భయపడతారు. అదే ఎప్పుడు కూడా ఒక మంచి పాలకుడు, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక మంచి మేధావి కేసీఆర్ లాంటి వాడు విమర్శించే వాళ్ళని పెట్టుకోవాలి పక్కన. ఆయనకు నచ్చదు. అది నెహ్రూకుందరగా క్వాలిటీ ఉండాలి. నెహ్రూకు ఉండొచ్చు, ఇంకెవరికైనా ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా తన తప్పులను ఏలుపెట్టి చూపెట్టేవాడు. తన దగ్గర తను చేసే చెడును తన చెవిలో చెప్పగలిగేవాడు. ప్రజలు ఏమనుకుంటారో అది మంచి అనుకొని చెడు అనుకొని తను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల భావన ఏందో చెప్పగలిగేవాడు కావాలి. అంత నువ్వు బాగానే చేస్తున్నావు, ప్రజలు బాగా పొగుడుతున్నారు, ప్రజలు తిడుతుంటే ప్రజలు పొగుడుతున్నారు, ఇట్లాంటివి గెలుస్తావు నువ్వు, బ్రహ్మాండం మేడితో గెలుస్తావు, మనం తక్కువ చేసినామా, ఇంటింటికి లబ్ధిదారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏరా ఓట్లు అంటే ఇక ఎక్కిపోతుంది అన్నట్టు బాగా అహంభావం అంటాం కదా. అవును. అయితే భారకం మాఫీ చేస్తారు, నేను చిన్న తప్పు చేస్తే ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు కృతజ్ఞత లేదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కాళేశ్వరం కట్టిండు కదా, నీళ్ళు ఇచ్చిండు కదా, పథకాలు ఇచ్చిండు కదా, 4000 ఇంటికి 2000 ఇచ్చిండు కదా పెన్షను, మీకు బియ్యం కూడా ఇస్తున్నాడు కదా, ఇవన్నీ ఇస్తున్నాడు కదా, ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడే ఇట్లా మాట్లాడతారు. కాబట్టి ఆ కృతజ్ఞత లేదు. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేస్తుంటే ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండటానికి ఈయన ఈ పథకాలు చేసిండు, ఈ వలసలు పోకుండా ఆపడానికి నీళ్ళని తీసుకొచ్చి వ్యవసాయం అని ఇంట్లోకి వెళ్ళి తెస్తాడా? మనం కట్టిన పనులే కదా. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మారుతున్న తరం, మారుతున్న స్వరం, ఇవి అర్థం చేసుకోలేకపోతే ఇదే ఫలితం వస్తుంది. నేను కూడా చెప్పిన 96 మీటింగులు మీరు మాట్లాడిన ఎలక్షన్లల్లో లాస్ట్ మీటింగ్ రోజు చెప్పిన 95 మీటింగ్లు అయినాయి. నెక్స్ట్ మీటింగ్కి పోతాడు. దట్ వాజ్ ద లాస్ట్ మీటింగ్ భూపాలపల్లి. ములుగులో 95వ మీటింగ్ అయింది. హెలికాప్టర్లో కూర్చుని పోయి చెప్పిన చాలా విషయాలు కవర్ కాలేదు మీ మీటింగ్లలో, రొటీన్గా జరిగినాయి. ఒక ప్రెస్ మీట్ పెట్టండి రేపు పోయినాక, ఒక 2 రోజుల ముందు పోలింగ్కు, అప్పటికి అంతే ఉంది టైం. మీరు ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం విషయం కానీ, అవినీతి విషయం కానీ, మన మీద ఏవైతే ఆరోపణలు వచ్చినాయో, దళిత బంధు ఎందుకు వేయలేదు, ఈ అన్ని అంశాల మీద మీరు సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు మారథాన్ ప్రెస్ మీట్ ఒక 2 గంటలు పెట్టండి అని చెప్పాను. రాగానే ప్రెస్కు కాల్ చేసిండు. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ కంటే 1 అవర్ బిఫోర్ క్యాన్సిల్ చేసి, అదే ఆయనకు చుట్టుకున్నది. ఆ ఒక్క ప్రెస్ మీట్ జరిగి ఉంటే ఇంకో 2%, 3% వస్తే గవర్నమెంట్ అవుతుంది. అదే చాలా తప్పులు చేశారా అందులో అదొకటి చివరికి. కానీ మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత 21కు 22కు వస్తున్నానని ఒక అంటున్నాను. మళ్ళీ డేట్ అవును దాంట్లో కూడా వస్తున్నాడు. ఆయన ఏ ఎజెండాతో వస్తున్నారు మరి? ఆయన ఏ ఎజెండాతోనన్నా రాని, నేను ఒక ఎజెండా పెడుతున్నా ఆయనకి. ఆయన ముందు ఆయన పార్టీ ముందు, ఆయన ముందు జలసాధన ఉద్యమం 2.0 ఇప్పుడు చేయాల్సింది అది ఒకటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యథేచ్ఛగా జలవనరులను దోచుకపోతున్నాడు, రేవంత్ రెడ్డి ప్రశ్నించలేకపోతున్నాడు. ఆడున్నది ఆదిత్యనాథ్ దాస్ ఆయనకు రిమోట్ కంట్రోల్. కాబట్టి కృష్ణా గోదావరి జలాలు మన పొలాలకు మళ్ళాలి అన్నావు, మన భూములను మాగాణాలు సస్యశ్యామలం చేయాలన్నావు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నావు, ఆహర్నిశలు కష్టపడ్డావు. ఇప్పుడు నువ్వు కట్టిన చెక్ డ్యామ్లే వేల్చేస్తున్నావు. ఇసుక మాఫియా వచ్చి నీకు 2 చెక్ డ్యామ్లు ఆల్రెడీ పేల్చేసిండ్రు. మేడిగడ్డ కూడా పేల్చిండ్లని నేను అంటున్నా. ఇప్పటివరకు పార్టీ స్టాండ్ ఏందో చెప్పలేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కొన్ని సందర్భాల్లో పేల్చినట్టే కనబడుతుంది అన్నారు. పేల్చినట్టు కనబడు కాదు, మీరు నిపుణులను తీసుకొచ్చి పరిశీలించండి. మేడిగడ్డలో తప్పులు లేవా అంటే, ఏవైతే మేడిగడ్డల నాణ్యత లోపాలనైనా ఎన్డీఎస్ఏ చెప్పిందో అవి ఉన్నా లేకున్నా నేను వాటిని అంగీకరిస్తా. అక్కడ నిర్వహణ లోపం ఉన్నదని ఎన్డీఎస్ఏ చెప్పిందో నేను అంగీకరిస్తా. దిమ్మెలు కొట్టుకపోయినాయి, కేసీఆర్ పట్టించుకోలేదు అని చెప్పిందో నేను అంగీకరిస్తా. మేడిగడ్డల ఎల్ఎన్టీ అలసత్వం ప్రదర్శించింది, ఎప్పటికప్పుడు రిపేర్లు చేయలేదన్నారు, దాన్ని నేను అంగీకరిస్తా. ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని పీసీ ఘోష్ చెప్పిన ఆరోపణలు, ఎన్డీఎస్ఏ చేసిన ఆరోపణలు, విజిలెన్స్ కమిటీ చేసిన ఆరోపణలు అన్నీ కూడా నేను అంగీకరిస్తా అనుకుందాం మాట వరుస. కానీ ఈ ప్రమాదానికి వాటికి సంబంధం లేదు. దిమ్మెలు కొట్టుకపోయిన కాడ ప్రమాదం జరగలేదు, వరద నీళ్ళు పోయే కాడ గేట్లు తీసిన కాడ ప్రమాదం జరగలేదు, నాణ్యతా లోపాలన్న కాడ ప్రమాదం జరగలేదు. అవన్నీ మీకు 1వ బ్లాక్ నుంచి 4వ బ్లాక్ మధ్యలో ఉన్నాయి. 5, 6 బ్లాకులకి వెళ్ళి నీళ్లు బయటికి వెళ్ళిపోయినాయి.
కుంగిందో పేలిందో కూలిందో అది జరిగింది 7వ బ్లాక్లో. ఎట్టి పరిస్థితుల్లో బాంబు కాకుండా ఇంకా ఏం చేసినా కూడా ఆ పరిస్థితి రాదు. మీరు మొదట్లో మీరే ఫస్ట్ టైం మాట్లాడి ఈ అంశాలు లేవనెత్తింది మీరు నేను ఏంటంటే నేను రాజకీయవాదిని, నేను అడ్వకేట్ని, నేను తర్కశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్ని, నేను నీటిపారుదల రంగం మీద అవగాహన వ్యక్తిని, నేను క్రిమినల్ అడ్వకేట్ని. దొంగతనాలు ఏ టైంలో చేస్తారు, ఎప్పుడు బాంబులు పెడతారు, ఎట్లా పెడతారు, ఎవరికి అవసరం ఉంటుంది, క్రిమినల్గా నేను 100% సక్సెస్ అయినా ఒక్క కేసులో కూడా నా వ్యక్తి జైలు పోలేదు. 800 కేసులు కొట్లాడినా ఒక్క కేసులో కూడా నా బొజ్జ తారకం గారు అన్నారు, నువ్వు రికార్డ్ చేసేది గిన్నిస్ బుక్ రికార్డ్ అయ్యేది ఏ అడ్వకేట్కు ఇటువంటి గౌరవం దక్కలేదు అన్నాడు. 800 కేసుల్లో ఒక్క దానిలో జైలు పోలేదు నా దగ్గర. అంత ధైర్యంగా వచ్చాడు, ఈసారి దగ్గర పోతే నేను జైలు పోను అని. అన్నీ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను, నేను అది బాంబు పెట్టారని. మరి మీ మాట కేసీఆర్ వినాలి కదా. నేను ఏమంటున్నావు, విమర్శకుని దగ్గర పెట్టుకుంటే వింటాడు, ఆయన పెట్టుకోలే కదా నన్ను. ఉద్యమకాలం అంతా పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి అయినాక ఏదో కొద్ది రోజుల్లో ఛాంబర్కు రమ్మన్నాడు, రెగ్యులర్గా పోయేది. తర్వాత ఆయనే ఛాంబర్కు రావడం మానేసిండు. అప్పుడు ప్రగతి భవన్లో మీకు తెలుసు అక్కడ సెక్యూరిటీ ఎంత టైట్ ఉంటుంది. ఆయనకు ఆ ఫోన్ వాడే అలవాటు లేదు. ఫోన్ ఉన్న వాళ్ళు ఆయనకి ఇయ్యరు, చెప్పరు. ఆయన స్వయంగా 3 సార్లు 4 సార్లు నన్ను రమ్మంటే కూడా ఎవరి ముందు అయితే చెప్పిండో ఆ వ్యక్తికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ముందే చెప్పిండు కదా రమ్మని. అంటే కేసీఆర్ ఇట్లా గోల్కొండ కోట మీద జెండా ఎగరేసి అంత దూరం నుంచి ఇట్లా అందరికీ నమస్తే నమస్తే అనుకుంటూ పోయి నన్ను చూసి నా దగ్గరికి వచ్చి చేయబట్టుకొని నువ్వు రేపు ఇంటికి రా, ఈ సాయంత్రం మేర వీలైతే అని చెప్తే పక్కనున్న వ్యక్తిని కూడా నేను తర్వాత చెప్తా 6 నెలలైనా కూడా నాకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎందుకు అట్లా జరిగింది మరి? ఇవ్వలేదు. ఒకసారి నేను తమాషాకు మెసేజ్ పెట్టినా, మీ ద్వారా చెప్పాలి. ఈ ప్రపంచంలో 235 దేశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో 193 దేశాల సభ్యత్వం ఉన్నది. మీరు ఏ దేశ ప్రధానితోనైనా మాట్లాడి ఒక సెల్ఫీ దిగి మీరు ఫోటో పెట్టమంటే నేను పెడతా. నెల రోజుల లోపల మీరు బ్రిటన్ ప్రధాని కానీ, అమెరికా ప్రధాని కానీ, అమెరికా రాష్ట్రపతి కానీ, పాకిస్తాన్ ప్రధాని కానీ 31వ రోజు నాకు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వండి, మీరు ఎవరితో ఫోటో దిగి రావాలనో చెప్పండి అని పెట్టిన నేను తమాషాకు. ఐకాన్ పెట్టిన నవ్వుకుంటా, అంతేగాని నాకు అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు. అంటే అదొక పెద్ద పొరపాటు కేసీఆర్ గారు చేసింది. నాకేయడమే కాదు, ఎవరికి ఇవ్వలేదు చాలామందికి. అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం అనేది ఆయన పెద్ద లోపం. అది అంటే ఇప్పుడు అందరూ నేనేమన్నా ఇందాక ఇప్పుడు అంత ఆయన అనుకున్నట్టే నడవాలంటే ఆయన ఏ పదవిలో ఉండొద్దు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇతరులకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఇతరులు కూడా కొన్ని షేర్ చేయాలనుకుంటారు. నికార్సైన తెలంగాణ వాదులను కూడా నువ్వు రానియకపోతే ఎట్లా? నీకు ఎట్లా తెలుపుతారు? తెలంగాణ ప్రజల ఆత్మకోశ ఎవరు తెలవాలి, ఎవరి ద్వారా తెలవాలి నీకు? నీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పరు, నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు భయపడతారు నీకు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయాను చెప్పు నాకు? ఓడిపోతున్నారు అది కాదు, ఓడిపోతున్నారు అని రేవంత్ రెడ్డికి 4 రోజుల ముందు చెప్పిన వాళ్ళు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు 15 రోజుల ముందు చెప్పిన వాళ్ళు పోతుంది గవర్నమెంట్ అని 24 గంటల ముందు నీకు ఎందుకు చెప్పలేకపోయాను? అంటే చెప్పనియలేదు అంతే. అంటే డెలిబరేట్ జరిగిందా? అంటే ఆయన కొన్ని మాటలు వదిలిపెడతారు, వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకు చెప్పాలి? జరిగేది ఆయనకే తెలుస్తుంది కదా. బాగా తెలివికలవంతో ఇగో ఇదొక మైనస్ పాయింట్. అయితే మరి కేసీఆర్ కింద కామెంట్లు వస్తాయి, మరి ఇన్ని చేస్తుండే నువ్వు ఎందుకు పోగొడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు? నేను అడగబోతున్నా. నేనేమంటున్నా అంటే ఆయన తప్పులు చేసినావు అని అంటావు, ఆయనకు అహంకారం ఉందని అంటావు, ఆకాశానికి మళ్ళీ ఎందుకు ఆయనని ఆకాశానికి ఎత్తావు అంటే ఇప్పుడు ఇదే తేడా నాకు, విఠల్ గారికి, మన పృథ్వీకి, వాళ్ళంతా తెలంగాణ బిడ్డలు, నికార్సైన తెలంగాణకు కొద్దిగా ఆవేశం ఉంటుంది, కొద్దిగా ఆగం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఆవేశపరులు అయితే చాలామందిలో ఆగం కూడా ఉంటుంది. కానీ వాళ్ళ ఆగం ఏం లేరు, వాళ్ళు చాలా వాళ్ళ గురించి అంటలేను. కొంతమందిలో ఆగం కూడా ఉంటుంది, కొంతమందిలో. అయితే నేనేమంటున్నా అంటే మనం ఏం మాట్లాడినా కూడా ఒక ప్రయోజనాన్ని ఆశించి మాట్లాడాలి. ఆ స్వార్థం నీకు ఉండాలి. ఆ ప్రయోజనం ఏంటి అంటే ఊరికే తెలంగాణను ఆగం చేద్దామా? ఇప్పుడు కేసీఆర్ చేసిన మంచి పనులు చెప్పమంటే నేను ఒక 18 పర్వాలు రాయగలుగుతా. 18 పర్వాలు ఒక్కొక్క రంగం మీద. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రంగంలో ఆయన చేసిన మంచి పని ఏంటి, అదే వరుసగా 18 రాయగలుగుతా. నేను చాలా మీడియాలలో ఛాలెంజ్ చేసినా, ఇక్కడ కూడా చేస్తున్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి ఇప్పటి వరకు
ఏ రాష్ట్రంలోనైనా, ఏ పీరియడ్లోనైనా, ఏ పార్టీ వాడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా 9.5 ఏళ్ళల్లో ఇంత ప్రగతిని ఒక్కొక్క రంగం వారీగా నమోదు చేయగలిగిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నాడా? లేరు, ఇప్పటి వరకు లేరు. లేరు కదా. నిస్సందేహంగా లేరు. మీరైతే ఒక మాటలో చెప్పేశారు. లేరు. నేనేమంటున్నా అంటే స్టాటిస్టిక్స్ డాటా ఆధారంగా నేను చెప్తామని చెప్తున్నా. ఆ ట్యాక్స్ రెవెన్యూవా, లేకపోతే రాష్ట్ర ఆదాయమా, ఇవన్నీ కూడా ప్రతిదీ, సాగునీటి రంగమా, విధ్వంసం నుంచి పునర్నిర్మాణమా, ఆత్మహత్యలు ఆపడమా, ఎన్కౌంటర్ లేకుండా చేయడమా, ఒకే ఒక్క ఎన్కౌంటర్ జరిగింది మొత్తం 9.5 ఏళ్ళలో. అయితే మరి అటువంటి ముఖ్యమంత్రి ఎన్ని తప్పులను ఉండని, అవి వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతమైన తప్పుల వల్ల మాలాంటి వాళ్ళు కూడా బాధపడే సందర్భం ఉండొచ్చు. ఉద్యమకారులకు అన్యాయం చేసి ఉండొచ్చు, చేయలేదని నేను అంటలేను. చిన్న చిన్న కోపతాపాలతోని ఆయనకాయన చాలా నష్టపోయాడు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్ పోతే ఎందుకు హంగామా చేస్తున్నారు? కేసీఆర్ ఎందుకు పోలేకపోయాడు? ఒక చిన్న రిపోర్టు, ప్రణబ్ ముఖర్జీ వచ్చిండు సెంటెనరీ సెలబ్రేషన్స్కి. వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు స్టేజ్ మీద మాట్లాడితే అల్లరి అయ్యేటట్టుంది, మీ మాటల్ని వాళ్ళు బహిష్కరించేటట్టు ఉన్నారు, వాళ్ళని అదుపు చేసడం మా వల్ల కాదు, ఇక మీరే అదుపులో ఉండాలని చెప్పేసింది అని మాట్లాడలేదు. అప్పుడు చెప్పిన ఇంటెల్ చేసి ఓడిపోతామని చెప్పలేకపోయారు. అంటే నేను అనేది ఏంటంటే, ఆర్ట్స్ కాలేజీల స్టూడెంట్స్ ముఖ్యమంత్రిని మాట్లాడనీయకపోవడం అనేది పెద్ద తప్పది. దాన్ని మనసులో పెట్టుకున్నాడు ఆయన. అది నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా. నిజమైనా కూడా ఎందుకు దాన్ని కక్షపూరితంగా ఉండాలి? ఉండకూడదు, అవసరం లేదు. పిల్లలు మాట్లాడని. అయ్యో ఉద్యమం నేను అన్నాను అనుకో, ఉస్మాన్ యూనివర్సిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది కేసీఆర్ అనగలుగుతానా? అవును. అని విద్యా సంస్థను అభివృద్ధి చేసిండు, అలా నేను ఎటువంటి రాజీ లేదు. 200 రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే 1000 చేశాడు. డిగ్రీ రెసిడెన్షియల్ పెట్టాడు. తర్వాత 33 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. హైయర్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేశాడు. ఊరికి యూనివర్సిటీలు. కానీ ఓయూను పట్టించుకోలేదు అంటున్నారు. ఓయూను పట్టించుకోకపోవడానికి ఓయూలో ఒక చిన్న ఇన్సిడెంట్ కారణం. అది ఏదో అనేది వాటిని కాదు చూడాల్సింది. కేసీఆర్ ఆలోచనలలో ఉన్న లోపం గురించి చెప్తున్నాను. అదే అటువంటి లోపాలు ఉండకూడదు. ఆ లోపాలని అని చెప్పి నేను కేసీఆర్ని ఆయన చేసిన మంచి పనులన్నీ చెత్తబుట్ట దాఖలు చేస్తాను, అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు చెప్తున్నాను నేను, మళ్ళీ కేసీఆరే రావాలి. కేసీఆర్ రాకపోతే ఈ 3 ఏళ్లలో మానేరు డ్యాంలే కాదు, మానేరు మీద ఇప్పుడు 2-3 చెక్ డ్యాంలే ధ్వంసమైనాయి. ఆయన కట్టిన 800 నుంచి 1000 చెక్ డ్యాములు కూడా మొత్తం ధ్వంసం అవుతాయి. ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది. కంట్రోల్ చేసే శక్తి ఎవరికి లేదు. అదివరకు ఇసుక మీద ఆదాయం ఎంత, కేసీఆర్ వచ్చినాక ఇసుక మీద ఆదాయం ఎంత. పవర్లో ఉన్న ప్రతి ఒక్కరికి బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వాళ్ళు కూడా టెండర్లు ఎత్తారు. వాళ్ళ పట్ల కొంత పక్షపాతధోరణి ఉంటే ఉండొచ్చు. కానీ తెలంగాణకు మేలు జరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. ఎర్రవెల్లి ఆయన పొలానికి నీళ్ళు వస్తే రావచ్చు, కానీ ఎర్రవెల్లి పొలం కోసమే 1,00,000 కోట్ల కాళేశ్వరం కట్టిండు ఆయన. అంటే ఎవరైతే ఆవేశపరులు మాట్లాడే మాటలకు, నేను మాట్లాడే మాటలకు ఒక తేడా ఉంటుంది. ఎందుకు అంటే, నేను ఎండ్ రిజల్ట్ ఏందనేది చూసి మాట్లాడతా. నేను మాట్లాడేది ఎట్లా పోతుంది, దీనివల్ల ఎటువంటి ప్రకంపనలు వస్తాయి, ఎటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి అనేది ఆలోచించి నేను మాట్లాడతా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక ఉపన్యాసకుడు, ఒక వక్త నీ ఇష్టం వచ్చింది మాట్లాడద్దు. అవతల వాళ్ళకి ఏం కావాలో అది మాట్లాడాలి. నువ్వు ఏ దిశలో తెలంగాణ నడపదలుచుకున్నావు, ఏ దిశలో నువ్వు నాయకత్వానికి ఒక గైడెన్స్ ఇవ్వదలుచుకున్నావు, అది రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఏ దిశలో పోతే తెలంగాణకు మేలు జరుగుతుంది, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి మీద గౌరవాన్ని పెంచాలి, ఇవన్నీ కదా ఆలోచించాల్సినవి. బీజేపీని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా? ఇప్పుడు ఇద్దరిని తిట్టడం అంటే ఏంది? ఇద్దరిని తిట్టడం అంటే ఏంది? అల్టిమేట్ రిజల్ట్ ఏంది? ప్రజల లోపల ఇద్దరిని తిడతామంటే బీజేపీని నెత్తిన పెట్టుకో. ఇంతకంటే గొప్పగా ఉంటుందా బీజేపీ ప్రభుత్వం? మళ్ళీ కాషాయీకరణ చేస్తావా? మళ్ళీ ఇక్కడ తెలంగాణ అనేది ఒక మత సామరస్యానికి ఒక ప్రతీక. గంగా జమున తహజీబ్ అని ఇక్కడనే అన్నాడు మహాత్మా గాంధీ. ఇప్పుడు బీజేపీ వస్తే ఆ తహజీబ్ ఉంటుందా? ఆలోచించాలి కదా. ఏది పడితే అది మాట్లాడి అందరి తప్పులను ఎత్తి చూపుతావు నువ్వు. బీజేపీ ఇప్పుడు హైదరాబాదు జోలికి రాకుండా, తెలంగాణ కల్చర్ను డిస్టర్బ్ చేయకుండా బీజేపీ వచ్చినా అసలు హైదరాబాదు యూటీ అవుతుంది బీజేపీ వస్తే. మళ్ళీ చెప్తున్నా నీకు, అంటే తెలంగాణకు దక్కనియరు. నేను నాయకుని పేరు చెప్పగాని, ఒక ముఖ్య నాయకుడు కేంద్రంలో చక్రం తిప్పేటాయనే 8,000 ఎకరాలను కొనిపెట్టుకున్నాడు హైదరాబాద్ చుట్టుపక్కల అప్పుడే కంపెనీల పేరు మీద. యూటీకి ఎప్పుడైతే
సర్వే జరిగిందో 2022-24 ఆ మధ్య కాలంలోనే భూములన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కల భూములని వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఆ వెళ్ళిపోయిన వాళ్ళలో అంతా నార్త్ ఇండియన్సే కదా. నార్త్ ఇండియా. అందులో ఎంతమంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బినామీలు ఉన్నారు. ఓహో. మరి యూటీ అయితే ఎవరికి లాభం? తెలంగాణకు తెలంగాణ నేను భవిష్యత్తు ఏమంటున్నా, ఈ ఇద్దరిని తిట్టేటోళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, హైదరాబాద్ యూటీ కావాలనుకుంటే ఇద్దరిని తిట్టండి. ఇప్పుడు కేవలం బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఇవి పెడుతున్నారని తిడుతున్నారు కదా, అసలు అస్తిత్వమే మంట కలిసే పరిస్థితి బీజేపీ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు ఎవరిని తిట్టాలి ఎవరిని తిట్టకూడదు అనే విచక్షణ లేకపోతే, ఇప్పుడు పాలకులల్లో పర్ఫెక్షన్ అనేది చూడొద్దు. అంటే పర్ఫెక్షన్ అనే వర్డ్ ఓన్లీ డిక్షనరీలో ఉంటుంది. అది నువ్వు బయట వెతకడం మొదలు పెడితే ఎక్కడా దొరకదు నీకు. నీ లోపల కూడా నీ ఆత్మకు నువ్వు జవాబుదారీ. నువ్వు ఆలోచించుకో, నువ్వు పర్ఫెక్ట్ మనిషివా? నువ్వు నమ్ముకున్న దేవుళ్ళు పర్ఫెక్ట్ మనుషులు? చెప్పు, నువ్వు ఏ దేవుని పేరు చెప్తావు? నేను ఆయన చేసిన లోపాలని చెప్తా. ఎవ్వరూ లోపభూయిష్టంగా ఎవరు ఉండరు. బాలసుబ్రహ్మణ్యం పాటే ఉంది కదా, బూడిదిచ్చేవాడిని ఏమి అడిగేదని. తర్వాత నువ్వు కొలిచే దేవుళ్ళల్లో లేని లోపాలు నా లోపాలు నేను ఒక పాటలో చెప్తుంటారు. అంటే ప్రతి దేవునిలో కూడా లోపాలు ఉంటాయి. కృష్ణుడు కాదమ్మా సవతులు ఉండరు, ఇట్లాంటి పాటలనే కదా. మీ పాటల మీద బాగా మంచి అవగాహన ఉన్నది. అంటే ఇక్కడ ఈ విషయంలో కేసీఆర్ 2 ఏళ్ల తర్వాత వస్తానని చెప్తున్నారు కదా, మీరు ఒక ఎజెండా పెడుతున్నారు ఆయన ముందు. బహుశా ఇంటర్వ్యూ కూడా వారు చూస్తారని నేను అనుకుంటున్నాను. నేను కదలిక ఉంటుంది అని ఆశించవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. మీరే అన్నారు కదా ఒక ఇంటర్వ్యూలో, కేసీఆర్ గారు ఆఫీస్కి వస్తే కూడా అది వార్తే అవుతుందని ఇందాక కూడా అన్నారు కదా. నేనేమంటున్నా, ఆయన ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఆయన జనంలోకి పోతే ఏ రకమైన ఆర్గనైజేషన్స్ అవసరం లేదు. ఆయన ఒక ఉర్దూలో చెప్తాడు కదా, మంజిల్ అకేలా మైచల్ రాహం అనేది, నాకు అది చెప్పడం రాదు ఉర్దూలో. అంటే నేను ఒక్కనిగా మొదలుపెట్టినా, అందరూ నాతో జమైన్లు, పెద్ద అదొక కార్వాన్ అయిపోయింది అని చెప్పేసి అంటాడు కదా. ఇప్పుడు ఆయన ఏ పార్టీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఒక్కడే కేసీఆర్ బయలుదేరితే వెనకాల 100 కార్లు ఫాలో అవుతాయి. ఎక్కడ ఆగితే అక్కడ లక్షల మంది జమ అవుతారు. ఈ 2 సంవత్సరాల గ్యాప్ వల్ల ఆయన మీద క్రేజ్ ఇంకా పెరిగింది. పుచ్చాన రోజుకు ఒకరిద్దరని నన్ను అంటారు, మీరు సార్ని కలిసినప్పుడు కొంచెం నాకు చెప్పారని నేను ఎంబడొస్తా. ఒకసారన్నా జీవితంలో ఆయనతో ఫోటో దిగాలని ఉంది, ఒకసారన్నా ఆయన దర్శనం చేసుకోవాలని ఉంది అని చాలామంది అంటారు. అలా వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బీజేపీ కూడా ఉన్నారు. అంటే ఒక అభిమానం, తెలంగాణ ఆయన సాధించండి అనేది ఒక అభిమానం. సరే, పాలన అన్నప్పుడు అపసవ్యం ఉంటుంది, అపశృతులు ఉంటాయి, అపస్వరాలు ఉంటాయి. తప్పులు జరగలేదని నేను తర్వాత ఆటిట్యూడ్ విషయానికి వచ్చినప్పుడు నేను చాలా వ్యతిరేకిస్తాను ఆయన ఆటిట్యూడ్లో. ఆయన ఆటిట్యూడే కాదు, చాలామంది నాయకులు ఆటిట్యూడ్ కూడా కొత్త లోపాలు ఉన్నాయి, వాళ్ళు సవరించుకుంటారు. సవరించుకోకపోతే ప్రజలు ఆదరించరు వాళ్ళని. కానీ 3 ఏళ్ళ టైం ఉంది ఇంకా. అయితే చెప్పేటోళ్ళు కావాలి. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే, అంత నేను చేసేది కరెక్టే అనుకున్న టైంలో నువ్వు చేసేదానికి లోపం ఉంది, ప్రజలకి ఇట్లా అనుకుంటాను, నువ్వు చేసేది మంచిగా కావచ్చు నువ్వు అనుకునేది, కానీ అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు. ఆకాశంలో ఉండి చేయగలిగితే ప్రజలందరూ నువ్వు కొద్దిగా వెనక్కి రావాలి, కిందికి రావాలి, అందుకని చేయబట్టుకొని ముందుకు నడిపించగలగాలి. ఇప్పుడు అడగందే వరాలు ఇస్తే, కోరనిదే వరాలు ఇచ్చి కొండంత ఏమవుతుంది? బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజుకును ఆయన కొడుకు పట్టిన ఇబ్బందే వస్తుంది మళ్ళీ. అంటే అడగంది ఏది చేయకూడదు. ఆయన అన్నీ అడగకుండా చేసిపోయాడు. ఇంకోటి, అన్నీ ఒక్కసారి ఓపెన్ చేయకూడదు. పికట్ ఆడేవాడికి తెలుస్తుంది. కార్డ్స్ అన్నీ ఒక్కసారి ఓపెన్ చేయద్దురా బాబు, మెల్లమెల్లగా చేయాలి. నువ్వు సంక్రాంతికి ఇత్తి వారం, ఉగాదికి ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. నువ్వు అన్ని సంక్రాంతికి ఇచ్చావు అనుకో, ఉగాది నాడు ఇంటి ముందర పోయి తిడతాడు నిన్ను. ఏమీ లేదు అప్పుడు అన్ని ఇత్తివి, ఇప్పుడు ఏమి అయిపోతుంది. కరెక్ట్ ఉంటుందా? ఉండదా? డెఫినెట్ ఉంటుంది. చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక గుణపాఠం కావాలి మళ్ళీ ఆయనకే, ఎవరికో కాదు. ఆయన చేసిన లోపాలే ఆయన గుణపాఠం కావాలి. ఏదైనా ప్రజల చరిత్ర నిర్మాతలు. మావో ఏమన్నాడంటే, చైనా చైర్మన్ ఉండే కదా, చైనా అధినేతగా, ప్రజల నుంచి ప్రజలకు అన్నాడు. నువ్వు ప్రజలలో పో, ప్రజలు ఏం చెప్తున్నారో విను, ప్రజలకు ఏం కావాలనో తెలుసుకో, ప్రజలు చెప్తున్న దాన్ని క్వాలిటీ యాడ్ చేసి, వాల్యూ అడిషన్ చేసి మళ్ళీ ప్రజల దగ్గర తీసుకపో, అప్పుడు ఫాలో అవుతారు వాళ్ళు. కానీ నీ మనసులో పుట్టినవన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోకపోవచ్చు, మంచిగా కావచ్చు, అది నీకు మంచిగా అనిపించవచ్చు. కాబట్టి 2.0 ఏదైతుందో జలసాధన ఉద్యమం 2.0 స్టార్ట్ అవుతుంది కదా, ఆయన ఇప్పుడు పెట్టేదే అందుకు. వాటర్ మీదనే ఆయన రేపు ఉపన్యాసం అంత ఉంటుంది. ఆయన క్యాడర్ను, ఆ పార్టీ నాయకులను ఉత్సాహపరిచేది కూడా
మళ్ళీ ఒకసారి మనం చేసిన విజయాలను రక్షించుకోవడానికి, సాగునీటి రంగంలో మనం చేసిన కృషిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ఉద్యమం అవసరం అనేది ఆయన చెప్తాడు. బనకచెర్ల నుంచి నల్లమల సాగర్కి ఎందుకు మారింది, అందులో కుట్రేంది, పోలవరం ఏంది, ఇవన్నీ విషయాలు వస్తాయి. ఈ విషయాలన్నిటిని కూడా గమనంలో తీసుకొని రేపటి రోజు జనంలోకి పోవాలి. కేవలం ఇది తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యాలయం వరకే ఈ మీటింగ్తో ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఇది బిగినింగ్, ఇది ఆరంభం మాత్రమే. ఇది తెలంగాణ పల్లె పల్లెకి చేరాలి. మళ్ళీ ఒకసారి జలసోయి ఇప్పుడున్న జనరేషన్ కల్పించాలి. ఒక జన్జీ ఉద్యమం అనేది తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు, తెలంగాణ గతంలో సాధించిన విజయాల రక్షణకు, సాధించబోయే లక్ష్యాల కోసం ఒక జన్జీ ఉద్యమాన్ని కేసీఆరే బిల్డ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరొక జన్జీ ఉద్యమం ఇక్కడ స్టార్ట్ కావాలి. తెలంగాణ ఉద్యమం ఒక జన్జీ ఉద్యమమే. ఆ పదం ఇప్పుడు వాడలేదు. ఒక సాగరహారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, సకల జనుల సమ్మె కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా జన్జీలే. సో ఇప్పుడు మరొక జన్జీ ఉద్యమం తెలంగాణ పరిరక్షణకు కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అవసరం.